లగ్జరీ గోల్డ్ తక్కువ ధరలో ముకుంద జ్యువెలరీ ఫ్యాక్టరీ అవుట్లెట్. నో మేకింగ్ ఛార్జెస్. ఇన్ఫోసిస్ జనవరి-మార్చి త్రైమాసిక ఫలితాలు భారత ఐటీ రంగంలో ఆసక్తికరమైన చర్చకు దారితీశాయి. ప్రధానంగా కంపెనీ నికర లాభం అంచనాలను తలకిందులు చేస్తూ 20.8% వృద్ధితో 8,500 కోట్లుగా నమోదు కావడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో ఉన్న 7,033 కోట్లతో పోలిస్తే ఇది గణనీయమైన మార్పు. ఆదాయపరంగా కూడా కంపెనీ 13.4% వృద్ధిని సాధించి 46,402 కోట్లకు చేరుకుంది. త్రైమాసికం వారీగా విశ్లేషించిన లాభాల్లో 27.75%, ఆదాయంలో 2% వృద్ధి నమోదు కావడం సంస్థ పనితీరుకు అద్దం పడుతోంది. షేర్ వారి ఆర్జన 21.01గా నిలవడం వాటాదారులలో నమ్మకాన్ని పెంచింది. మొత్తం ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గణాంకాలను పరిశీలిస్తే ఇన్ఫోసిస్ నికర లాభం 29,440 కోట్లుగా ఉంది. ఇది మునుపటి ఏడాది కంటే 10.2% అధికం. వార్షిక ఆదాయం 9.6% పెరిగి 1,78,650 కోట్లకు చేరుకుంది. ఈ ఫలితాలపై ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ స్పందిస్తూ, జనవరి నెలలో వ్యాపార కార్యకలాపాలు అత్యంత ఉత్సాహంగా ప్రారంభమైనప్పటికీ పశ్చిమాసియాలో చోటు చేసుకున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ ఆర్థిక వాతావరణంలో అనిశ్చితిని సృష్టించాయని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రధాన గ్లోబల్ మార్కెట్ల నుంచి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోందని, ముఖ్యంగా కృత్రిమ మేధా విభాగం అద్భుతమైన ఫలితాలనిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే భవిష్యత్ ఆదాయ వృద్ధి అంచనాల విషయంలో కంపెనీ కొంత అప్రమత్తతను ప్రదర్శించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయ వృద్ధిని 1.5% నుండి 3.5% మధ్య ఉండవచ్చని అంచనా వేసింది. ఇది గతేడాది అంచనా వేసిన 3 నుండి 3.5% కంటే తక్కువ కావడం గమనార్హం. వాటాదారులకు ప్రతిఫలంగా కంపెనీ ₹25 తుది డివిడెండ్ను ప్రకటించింది. దీనికి జూన్ 10వ తేదీని రికార్డు తేదీగా నిర్ణయించింది. 2025-26 మొత్తంగా చూస్తే డివిడెండ్లు, బైబ్యాక్ల రూపంలో ఇన్ఫోసిస్ సుమారు 37,500 కోట్లను ఇన్వెస్టర్లకు తిరిగందించింది. ఉద్యోగుల విషయంలో పరిస్థితి మిశ్రమంగా ఉంది. సమీక్ష త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య 8,440 మేర తగ్గి మొత్తం సంఖ్య 3,28,594కు చేరింది. వరుసగా 6 త్రైమాసికాల పాటు సిబ్బందిని పెంచుకుంటూ వచ్చిన ఇన్ఫోసిస్లో ఈసారి తగ్గుదల కనిపించింది. వలసల రేటు కూడా 12.3% నుండి స్వల్పంగా పెరిగి 12.6%కి చేరింది. టీసీఎస్, హెచ్సీఎల్ టెక్ వంటి ఇతర ఐటీ దిగ్గజాలు ఉద్యోగుల సంఖ్యను పెంచుకోగా, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రాలో మాత్రం తగ్గుదల నమోదైంది. అయినప్పటికీ కొత్తగా పట్టభద్రులైన వారికి ఇన్ఫోసిస్ తీపి కబురు అందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కనీసం 20,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని కంపెనీ ప్రణాళిక సిద్ధం చేసింది. మార్చి త్రైమాసికంలో $3.2 బిలియన్ విలువైన భారీ ఒప్పందాలను దక్కించుకోవడం కంపెనీ పటిష్టమైన స్థితిని సూచిస్తోంది.